హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. RP8 రాయల్ పాస్ లీక్స్ వచ్చినాయి, చూద్దాం రండి ఎట్లున్నాయో. RP1 to 100 వరకు అన్ని లీక్స్. ఫిట్స్ ఏమేమి వచ్చినాయో లీక్స్ అన్ని వచ్చేసినాయి, చూద్దాం రండి. స్కిన్స్ బాగున్నాయి, స్కిన్స్ చూడొచ్చు. స్కిన్స్కి ఏమేమి ఇచ్చిండు, గన్ స్కిన్స్ ఏమేమి ఇచ్చిండు, ఫ్రీలు ఏమి ఇచ్చిండు, పెయిడ్లు ఏమి ఇచ్చిండు అనేది ఒకసారి అయితే చూద్దాము. ఏమేమి బాగున్నాయో ఏమేమి బాగాలేదో తెలిసిపోతుంది. ఓకేనా, లెట్స్ గో, పోదాం. ఫస్ట్ RPలో అవుట్ఫిట్ ఇచ్చిండు, అండ్ అవుట్ఫిట్ పర్లేదు బాగానే ఉంది. ఇది థీమ్ అక్వేరియం థీమ్ కదా, అక్వేరియం థీమ్ టైంలో ఇచ్చిండు. తర్వాత యూసీ స్కిన్ ఇచ్చిండు ఫస్ట్ RPని. యూసీ స్కిన్ ఉంది కదా, యూసీ స్కిన్ బాగుంది. యూసీ స్కిన్ కూడా చాలా బాగుంది, చూడండి ఎట్లా ఉందో, బాగుంది. యూసీ స్కిన్ నీట్గా ఉంది. ఈ థీమ్ మొత్తం ఏంటంటే అక్వేరియం టైప్ థీము, ఈ థీమ్లో ఇచ్చేసింది మొత్తం, అంత తప్పించి ఏం లేదు. మొత్తం ఇదే స్కిన్ టైప్లో ఉంటాయి అన్నట్టు. లెవెల్ 10లో వచ్చేసి ఇది చాప్ అనుకుంటా, సంథింగ్ ఆ థీమ్ మోడ్లో ఉంటుంది, కొత్తది స్కిన్. తర్వాత లెవెల్ 15లో ప్రీ ఇమోట్ ఉంది, అండ్ వచ్చేసి ప్రీ ఇమోట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఇమోట్ ఆడుకుంటుంది, ఆడుకునే ఇమోట్ ఇచ్చిండు, ఆ ఇమోట్ తోటి ఆడుకోవచ్చు మీరు కూడా. తర్వాత పెయిడ్ RPలో వచ్చేసి ఏంటంటే ప్లెయిన్ స్కిన్ ఇచ్చిండు. ప్లెయిన్ స్కిన్ చూడండి, ప్లెయిన్ స్కిన్ వచ్చేసి కింద ఉంది. ప్లెయిన్ స్కిన్ పెయిడ్ RP అలాగే ప్లెయిన్ స్కిన్ ఉంది. ప్లెయిన్ స్కిన్ కూడా ఓకే, బాగుంది. ఇది అక్వేరియం టైప్, అక్వేరియం టైప్లో ఉంది మోడు. ఈ మోడ్ కోసం అన్నీ అలానే డిజైన్ చేసి ఉంటాడు అంతే. ఆ పెయిడ్లో అలా ఉంది. RP15 ఫ్రీ ఇమోట్ ప్లెయిన్ స్కిన్. నెక్స్ట్ 20లో RP20లో హెల్మెట్ ఉంది. హెల్మెట్ చూడండి, అది కూడా చేప లెక్కనే ఉంది, చేప తప్ప ఇంకోటి ఏం లేదు. అన్ని చేపలు ఇచ్చుకుంటా పోయిన అంతే. ఈసారి చేపల మీద ఉంటుంది అన్నట్టు. RP25లో ప్రీ పారాషూట్ ఉంది. RP30 స్కిన్, DBS స్కిన్, మళ్ళీ DBS స్కిన్ ఇస్తాడు. 30లో DBS స్కిన్ ఇచ్చిండు. DBS స్కిన్ చూడండి, DBS స్కిన్ ఇలా ఉంది. అండ్ RP30 ఇమోట్, పెయిడ్ ఇమోట్ వచ్చేసి ఇట్లా ఉంది. ఏమి ఇమోట్ రయ్యా, ఈ ఇమోట్లు ఎందుకు ఇస్తారు రయ్యా, మీకే తెలవాలి. ఆ ఇమోట్ ఎందుకు ఇస్తారో, ఏం చేయడానికి ఇస్తారో. RP40 అవుట్ఫిట్ ఎక్సలెంట్, చాలా బాగుంది. హెడ్ గేర్ కూడా మిత్తికే, అవుట్ఫిట్ కూడా మిత్తికే, 2 మిత్తికలు ఇచ్చాడు. ఇవి చాలా బాగున్నాయి. 40లో అవుట్ఫిట్, RP40 అవుట్ఫిట్ సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ హెడ్ గేర్ కూడా బాగానే ఉంది. RP50 అప్గ్రేడెడ్ SLR స్కిన్. ఈ గన్నులు చెయ్యం ఎందుకు ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఈయనకి తెలవాలి. PUBG వానికి ఎవడు వాడతాడు ఈ గన్నులు? SLR స్కిన్ ఎవడు వాడతాడు? ఇవ్వచ్చు కదా, AR ఇవ్వచ్చు కదా. ARలో బొచ్చాడు గన్నులు ఉన్నాయి, ఆ గన్నులను ఇవ్వచ్చు కదా, ఇయ్యాడు. SLR స్కిన్ అంట, అది ఎవడు వాడతాడు? ఎవడు వాడుకున్నానికి ఆ గన్ను స్కిన్? వానికి తెలవాలి, PUBG వానికి తెలవాలి, వీనికి తెలవాలి, సృష్టిలో తెలవాలి. మనం వెడ్డోళ్ళం అంతే. చూడండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా ఉంటుంది. అప్గ్రేడ్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే 1.5 మెటీరియల్ వేస్ట్ అనుకుంటే దేనికన్నా యూజ్ చేసుకోండి. అంతే తప్పించి దానికైతే వెళ్ళకండి, బస్ అంతే. RP50 వరకు. RP55లో ఇమోట్ ఉంది, అండ్ RP55 ఇమోట్ ప్రీ ఇమోట్. RP55 ఫ్రీ ఇమోట్ ఇలా ఉంది. 55లో పెయిడ్లో వచ్చేసి గన్ స్కిన్. RP60లో వచ్చేసి బ్యాక్ ప్యాక్ ఉన్న 50 ఓచర్ ఉంటుంది అంతే. ఓచర్ తప్పించి ఏమి ఇవ్వడు, ఆడే అందులో ఇస్తేనేమి ఇవ్వాలి, లేకపోతే లేదు. బ్యాక్ ప్యాక్ స్కిన్ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ ప్యాక్ స్కిన్ చూడండి, అది కూడా అంతే, అది ఆ స్కిన్ టైప్లో ఉంది. ఫ్రీ RP70లో వచ్చేసేమో అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంది. అవుట్ఫిట్ చూడండి, నార్మల్ అవుట్ఫిట్, ఫ్రీ కదా, ఫ్రీగా ఇచ్చేది, అంతకుమించి ఎక్కువ ఇవ్వట్లేదు అనుకో, అలా ఇచ్చాడు అంతే, అంతకుమించి ఏమి ఇవ్వట్లేదు. ఫ్రీ అవుట్ఫిట్ కాబట్టి ఫ్రీనే ఉంది. RP70లో అవుట్ఫిట్, అది RP70 అవుట్ఫిట్. తర్వాత RP70లో బోట్ స్కిన్ ఇస్తాడు. నెక్స్ట్ మనకి బోట్ స్కిన్ బాగానే ఉంది. బోట్ స్కిన్ చూడవచ్చు, కొత్తది, చూడాలంటే చూడండి, లేకపోతే లేదు. RP80లో వచ్చేసి మనకి ఎప్పుడు ఫేవరెట్ గన్, ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ గన్ ఇది, M16A4. ఆ గన్ తప్ప ఇంకోటి ఇవ్వడు. స్టోన్ గ్రానైట్, ఇది ఎవడో వాడతాడో ఆయనకి తెలవాలి, అది ఇచ్చిండు. అవుట్ఫిట్ వచ్చేసి ఇమోట్ ఇలా ఉంది. RP90లో వచ్చేసి హగ్ ఇస్తాడు. హగ్ స్కిన్ ఇది నార్మల్ స్కిన్, బట్ లెజెండరీ ఐటమ్. ఇది పెయిడ్ RP వాళ్ళకి ఇస్తాడు. RP90 హగ్ స్కిన్. అది లాస్ట్కి వచ్చేసి RP100 అవుట్ఫిట్ ఇలా ఉంటుంది, లేడీస్ అవుట్ఫిట్. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్, ఒకటే హెడ్ గేర్ ఏం సపోర్ట్ లేకుండా ఓన్లీ మిథిక్ ఫుల్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. RP100 అవుట్ఫిట్. ఇది చూడండి, నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి.
నచ్చితేనేమో దీని వైపు వెళ్ళండి, నచ్చకపోతేనేమో లైట్ తీసుకోండి, గేమ్ ఆడుకోండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ థీమ్ మోడ్ ఎలా ఉంటుందో చూద్దాం అంతే. దీని కలర్లు కూడా మార్చుకోవచ్చు, మీకు నచ్చిన కలర్లన్నీ మార్చుకోండి అంతే.